ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వ్యవసాయం చేసుకోవడానికి, రైతులు ఆహార పంటలు పండించడానికి భూములు కరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయం రాను రాను తగ్గిపోయే అవకాశం ఉంది. భూములు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే భూములు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, ఇప్పటికే అమరావతిలో రాజధాని పేరిట దాదాపు 44,000 ఎకరాలు తీసుకున్నారు. అది చాలదని మరో 40,000 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే రైతుల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. మళ్ళా భవిష్యత్తులో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతారనే చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. మరోవైపు కరేడు భూములు, ఏడాదికి 3 క్రాపులు పండే విలువైన సారవంతమైన భూములు ఇండో సోలార్ ప్రాజెక్టుకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఇది ఒకవైపు అయితే, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న చర్చ తాజాగా తెరపైకి వస్తుంది. రిలయన్స్ కంపెనీకి చెందిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. దీనికి భూములను కేటాయించడానికి రిలయన్స్ సంస్థ బయోగ్యాస్ ప్లాంట్లకు భూములు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది, ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 5 లక్షల ఎకరాలు ఒక రిలయన్స్ సంస్థకు కట్టబెడుతున్నారంటే వ్యవసాయ భూమి తగ్గుతుందా లేదా అనేది పెద్ద చర్చ. 5 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి తగ్గితే రైతులు, దాని మీద ఆధారపడినటువంటి రైతు కూలీలు, అనుబంధ రంగాల కార్మికులు చాలామంది, లక్షలాది మంది రోడ్డున పడే అవకాశం ఉంది. దీంతోపాటు ఆహార పంటలు భారీ ఎత్తున తగ్గే అవకాశం ఉంది. ఆహార కొరత పెద్ద ఎత్తున ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇన్ని సమస్యలు ఒకవైపు వెంటాడుతుంటే అవేమి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున 5 లక్షల ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టడానికి ప్రభుత్వం చూస్తుందనే ఒక పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ రైతుల్లోనూ, వ్యవసాయ కార్మిక సంఘాల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు రిలయన్స్ సంస్థకు ఇంత భారీగా భూములు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తుంది? రిలయన్స్ సంస్థ కేంద్రం ద్వారా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల మీద తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తుంది. దీంతో రిలయన్స్ సంస్థకి భారీగా భూములు కట్టబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లాన్ చేస్తుంది అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రైతుల్లో, వ్యవసాయ కార్మిక సంఘాల్లో జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే వేలాది ఎకరాలు ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పజెప్తున్నటువంటి ప్రభుత్వం మరో 5 లక్షల ఎకరాలను రిలయన్స్ సంస్థకు కట్టబెడుతోంది అన్న విషయం మనకు స్పష్టమవుతా ఉంది. రిలయన్స్కి సంబంధించినటువంటి ఈ బయోగ్యాస్ ప్లాంట్లలో వాళ్ళకిచ్చే 5 లక్షల ఎకరాల భూముల్లో ఎక్కడికక్కడ బయో గ్యాస్ ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి వాటిని అక్కడే తయారు చేసి, ఆ భూముల్లోనే పండించి తయారు చేసి, దాని ద్వారా బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయాలి. దాని ద్వారా రిలయన్స్ సంస్థ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని ఇతర ప్లాంట్లకు కనెక్ట్ చేసి భారతదేశ వ్యాప్తంగా దీనిని సరఫరా చేయాలని ఒక పెద్ద ప్లాన్ రిలయన్స్ సంస్థ చేస్తోంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎంత మేరకు ఉపాధి కలుగుతుంది, ఎంత మేరకు ఉద్యోగాలు కలుగుతాయి అన్న విషయాలు
చాలా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఈ విధంగా వ్యవసాయ భూములు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగ కల్పన ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున 5 లక్షల ఎకరాలు భూమిని రిలయన్స్ సంస్థకు కట్టబెడుతున్న నేపథ్యంలో దీని మీద రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఎలాంటి పోరాటం చేస్తారు, దానిని నిలుపుకోవడానికి 5 లక్షల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి ఎలా రోడ్లపైకి వచ్చి దానిని నిలుపుకుంటారు అనేది భవిష్యత్తులో చూద్దాం.